Hi students, I am your SK sir. Once again welcome to SK Tutorials. మనం ఇదివరకే పార్ట్ 1 అండ్ పార్ట్ 2 క్యాలెండర్ ప్రాబ్లమ్స్ మీద చూడడం జరిగింది, 2 వీడియోస్ అనేవి. అండ్ నౌ వీఆర్ డూయింగ్ ఆన్ పార్ట్ 3. ఓకే, అయితే ఈ పార్ట్ 3 మొత్తం కూడా బేసిస్ అంతా పార్ట్ 2 వీడియోలో ఉంటుంది. బట్ పార్ట్ 2కు సంబంధించిన బేసిస్ అంతా లింకప్ అయి పార్ట్ 1 తోటి ఉంటుంది. దట్ మీన్స్ పార్ట్ 3 మీకు పూర్తిగా డెప్త్గా అర్థం కావాలంటే పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చూడాల్సి ఉంటుంది. బట్ మోర్ ఓవర్ మీరు చూసుకున్నట్టయితే పార్ట్ 3 మొత్తం కూడా కంప్లీట్గా అప్ టు 95% దాకా పార్ట్ 2 తోటి రిలేటెడ్గా ఉంటుంది, పార్ట్ 2 వీడియో తోటి. అంటే మీకు పార్ట్ 2 కనుక 100% పూర్తిగా అర్థమైపోతే పార్ట్ 3లో ఒక ఎగ్జాంపుల్ చూసేస్తేనే మీకు ఓకే ఐ విల్ డూ, ఐ కెన్ డూ, నేను చేసేయగలను అనే కాన్ఫిడెన్స్ అనేది మీకు వచ్చేస్తుంది. ఓకే, లెట్స్ గో టు ది టాపిక్. ఇక్కడ మనం చూసుకోవాల్సినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే, నార్మల్గా ఎగ్జామ్లో అడిగేటువంటి ప్రొసీజర్లో నేను మీకు క్వశ్చన్ తయారు చేసి ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ చూసినట్టయితే 2015ను పోలిన ఇయర్ ఆ తర్వాత ఎప్పుడు వస్తుంది. ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో పార్ట్ 2లో ఏం చూసుకోవడం జరిగింది, 2015లో జనవరిని పోలిన నెల మంత్ అడగడం జరిగింది. ఆ ఇయర్లో మళ్ళీ ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది సేమ్ బేసిస్ తోటి. సేమ్ అలానే ఇక్కడ కూడా 2015ను పోలిన ఇయర్ ఆ తర్వాత ఎప్పుడు వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఒకసారి క్వశ్చన్ను డెప్త్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2015 ఇయర్ అనేది జనవరి 1 అనేది సండే తోటి స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సండే తోటి స్టార్ట్ అయిపోతుంది. అండ్ డిసెంబర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను 31 అనేది మండే తోటి ఎండ్ అయిపోతుంది. ఓకే, ఈ ఇయర్లో సేమ్ మళ్ళీ అలాగే జాన్ అనేది సండే తోటి ఫస్ట్ స్టార్ట్ అయ్యి డిసెంబర్ 31 అనేది మండే తోటి ఎండ్ అయ్యే ఇయర్ ఎక్కడుంది అంటే ఎగ్జాక్ట్గా జిరాక్స్ కాపీ ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో చూసేసుకున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ 2015 క్యాలెండర్నే మళ్ళీ మనం పేరు మార్చేసుకొని ఈ 15 దగ్గర పేరు మార్చేసుకొని అది 2020 లేకపోతే 2024 లేకపోతే 2026 లేకపోతే 2028 ఎక్కడ వాడుకోవచ్చు అంటే ఈ పేరు మార్చేసుకొని ఈ 2015 పాత క్యాలెండర్ని మన దగ్గర ఉంచేసుకొని ఈ నేమ్ను కొట్టేసేసి ఏ నేమ్ను అంటే ఏ ఇయర్ నేమ్ను పెట్టేసుకొని ఆ పాత క్యాలెండర్ని ఎగ్జాక్ట్గా యాజ్ ఇట్ ఈజ్ వాడుకోవచ్చు. అది క్వశ్చన్. ఓకే, అయితే మనం ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూసినట్టయితే ఏ 2020 ఉంది, బి 2024 ఉంది, సి 2026 ఉంది, అండ్ డి 2028 ఉంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే, ఇంతకుముందు ఇలాంటి ప్రాబ్లమ్స్ను చూడని వాళ్ళైతే డైరెక్ట్గా స్కిప్ చేసేసి వదిలేసి నెక్స్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఒకసారి ఇది ఎంత ఈజీ ప్రాబ్లమో మీరు చూసినట్టయితే మేము ఒక మార్కును కోల్పోయామే అని తర్వాత బాధపడాల్సి ఉంటుంది. అదేంటో ఎందుకంత ఈజీ అని అంటున్నానో ఒకసారి మనం చూసినట్టయితే తెలుస్తుంది. ఓకే, దీనికి సంబంధించిన బేసిస్ తెలియాలని అంటే మీకు ముందుగా తెలియాల్సింది ఆడ్ డేస్ అంటే ఇయర్లో ఎన్ని ఉంటాయి, అవేంటి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఒకసారి చూసుకుందాం. మనం నార్మల్గా ఆడ్ డేస్ అనేవి మనం ఇదివరకు చెప్పుకోవడం కూడా జరిగింది. మంత్కి సంబంధించిన ఆడ్ డేస్ అనేవి పార్ట్ 2 వీడియోలో చెప్పుకోవడం జరిగింది. ఇది అలానే ఇయర్కి కూడా నార్మల్గా ఆడ్ డేస్ ఉంటూ ఉంటాయి. అంటే ఇండివిజువల్గా ఒక్కొక్క మంత్కి ఆడ్ డేస్ ఎలా అవుతున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ జనవరికి 3 అని, ఫిబ్రవరికి 0, సమ్ టైమ్స్ 1 అని ఎలా ఉంటుందో అలాగే ఆడ్ డేస్ అనేవి ఇయర్ను బట్టి కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. టోటల్ ఇయర్ను కన్సిడర్ చేసుకొని కూడా ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ ఇయర్ ఉంది, దీనికి ఆడ్ డేస్ అనేవి 1 అని ఇవ్వడం జరిగింది. ఓకే, మరి ఇలా 1 ఎలా వస్తుందో ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. నార్మల్ ఇయర్లో ఉండేటువంటి డేస్ ఎన్ని మనం చూసుకున్నట్టయితే, నార్మల్ ఇయర్లో ఉండేటువంటి సాధారణ సంవత్సరంలో ఉండేటువంటి మొత్తం రోజులు 365 రోజులు.
ఓకే. అయితే నార్మల్‌గా మనం తిడుతూ ఉంటాం. ఏమన్నా చెప్పడానికైనా గూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినైనా కంపేర్ చేయడానికి, వాడు సంవత్సరంలో 365 రోజులు ఖాళీగానే ఉంటూ ఉంటాడు అని చెప్తూ ఉంటాం. అంటే సంవత్సరంలో ఉండేటువంటి మొత్తం రోజుల సంఖ్య ఎంత? 365. అయితే మనం చేయాల్సినటువంటి పని ఏమిటి? దీన్ని మనం ఎప్పుడైనా కూడా చేసుకునే వర్క్ ఏంటి? 7 తోటి డివిజబుల్ చేస్తే వీక్స్ వస్తాయి. దాన్ని బట్టి ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయో అలా ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. ఓకే. ఇప్పుడు దీన్ని 7 తోటి మనం మల్టిపుల్ డివిజన్ చేసినట్టయితే ఎలా ఉంటుంది? 7 5లు 35, 7 5 35. ఇక్కడ రిమైండర్ మనకు 6 నుంచి 1 పోతే 5 పోతే 1 వస్తుంది. అండ్ 5ని కిందికి తీసేసుకుంటే 15 ఉంది. అండ్ 7 2 14. అండ్ రిమైండర్ వచ్చేసి మనకు 1 ఉంది. అంటే ఈ రిమైండర్ ఆర్ అనేదే మనం ఒక రకంగా చెప్పాలంటే ఆడ్ డే అవుతుంది. అండ్ ఇయర్కి మనం వీక్లో ఉండేటువంటి డేస్ 7 కాబట్టి 7 తోటి డివిజన్ చేస్తూ ఉంటాం. ఇయర్లో ఒక సాధారణమైనటువంటి ఇయర్లో వచ్చే ఆడ్ డేస్ ఎన్ని అవుతున్నాయి? ఇక్కడ చూసుకున్నట్టయితే 1 అవుతుంది. బట్ లీప్ ఇయర్కి మరి ఆడ్ డేస్ ఎలా ఉంటాయి? లీప్ ఇయర్లో ఎన్ని రోజులు ఉంటాయి? సాధారణ సంవత్సరంలో ఉండేటువంటి రోజులు 365. బట్ లీప్ ఇయర్కి ఒక డే అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. ఓకే, 366 డేస్ అవుతుంది లీప్ ఇయర్కి. ఓకే, ఎందుకు అలా అవుతుంది? సాధారణ సంవత్సరంలో ఫిబ్రవరిలో ఉండేటువంటి రోజులు 28 ఉంటే ఇన్ లీప్ ఇయర్ అవి ఫిబ్రవరికి వచ్చే వరకు 29 రోజులు అవుతుంది. ఇలానే మళ్ళీ ఇప్పుడు 7 తోటి ఈ 366 డేస్ని డివిజన్ చేస్తే మనకు 35, మళ్ళీ 1 వస్తుంది. ఈ 6ని కిందికి తీసేసుకుంటే 2 14 అండ్ రిమైండర్ అనేది మనకు 2 వస్తుంది. ఈ రిమైండర్ నథింగ్ బట్ ఏమని చెప్పుకోవడం జరిగింది? ఆడ్ డేస్ అని చెప్పుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు లీప్ ఇయర్కి వచ్చేటువంటి ఆడ్ డేస్ ఎన్ని అవుతున్నాయి? 2 అవుతున్నాయి. ఇది గుర్తుంచుకోండి. ఇంతకుముందు ఇచ్చినటువంటి క్వశ్చనే మనం అక్కడ ఫస్ట్ చెప్పుకున్నట్టుగానే ఒక సంవత్సరం పూర్తిగా రిఫ్లెక్ట్ అవ్వాలనంటే అది సాధారణ సంవత్సరం అయితే మళ్ళీ సాధారణ సంవత్సరంలో మాత్రమే పూర్తిగా రిఫ్లెక్ట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఎందుకు? సాధారణ సంవత్సరంలో నార్మల్ ఇయర్లో మొత్తం ఎన్ని డేస్ ఉంటాయి? 365 డేస్ ఉంటాయి. బట్ లీప్ ఇయర్కి వచ్చేవరకు ఆ డేస్ ఎన్ని అవుతున్నాయి? 366 అవుతున్నాయి. ఇప్పుడు ఒక సాధారణ సంవత్సరం రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ అదే సేమ్ సాధారణ ఇయర్ ఎప్పుడు వస్తుంది అని అన్నప్పుడు అందులో ఉండే డేస్లో చేంజెస్ అనేది రాకూడదు కదా. జిరాక్స్ కాపీ లాగా మనం వాడుకోవాలి అని అనుకున్నాం. అంటే జిరాక్స్ కాపీ లాగా ఆ ఇయర్ పైన చేంజ్ చేసేసి కొట్టేసేసి మనకు కావాల్సిన ఇయర్ వేసి వాడేసుకోవాలి అని అనుకుంటున్నామంటే అందులో ఉన్న డే పెరగాల తగ్గాల? ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అలానే ఉండాలి. ఈ చిన్న లాజిక్ గుర్తుంచేసుకోండి. అంటే ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? 2015 అనేది లీప్ ఇయరా సాధారణ సంవత్సరమా అనేది తెలుసుకుంటే దాన్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఆన్సర్లో మనకు కావాల్సిన ఆన్సర్ని తగ్గించడానికి, అంటే ఎలిమినేషన్ మెథడ్ ద్వారా తగ్గించడానికి, ఎలిమినేషన్ మెథడ్కి సంబంధించిన వీడియో కూడా నేను ఒకసారి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. ఇందులో మరి 2015 అనేది లీప్ ఇయరా కాదా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? మనకి ఎప్పుడైనా ఏ ఇయర్ ఇచ్చినా కూడా దాంట్లో 10th ప్లేస్ దాకా తీసేసుకోవాలి. 10వ స్థానం 10ల స్థానం దాకా తీసుకోవాలి. ఈ 2015లో 10ల స్థానం ఏంటి? 15 ఉంది. ఓకే, ఇది మరి 4 తోటి డివిజబులా కాదా చూడాలి. అంటే 4 టేబుల్లో ఇది పోతుందా లేదా చూడాలి. ఓకే, 4 1 4, 4 2 8. ఓకే, ఇలా చూడండి. 4 3 12, 4 4 16. మరి పోతుందా? పోవట్లేదు. అంటే ఈ 15 అనేది 4 తోటి డివిజబుల్ కాదు కాబట్టి ఇది లీప్ ఇయర్ కాదు. ఓకే, లీప్ ఇయర్ కాదు. మరి 4 తోటి ఎందుకు డివిజన్ చేయాలి? లీప్ ఇయర్ 4 ఇయర్స్కి ఒకసారి వస్తూ ఉంటుంది కాబట్టి అందుకే 4 తోటి డివిజబుల్ చేయాలి. ఓకే, గుర్తుంచేసుకోండి. అంటే ఇప్పుడు 2015 అనేది టోటల్గా చెప్పాలనంటే లీప్ ఇయరా ఆర్డినరీ ఇయరా? ఆర్డినరీ, సాధారణ సంవత్సరం. అంటే రిఫ్లెక్ట్ అయ్యే ఇయర్ కూడా ఖచ్చితంగా ఆర్డినరీ ఇయర్, నథింగ్ బట్ సాధారణ సంవత్సరం అయి ఉండాలి. మరి ఇక్కడ 2020 ఉంది. 20 ఈ 10ల స్థానంలో ఉన్నదాన్ని క్యాలిక్యులేట్ చేయండి. 20 అనేది 20 అనేది 4 టేబుల్లో పోతుంది. 4 5 20. అంటే ఇది మరి ఈ లీప్ ఇయర్ కాబట్టి ఈ లీప్ ఇయర్ మనకు రిఫ్లెక్ట్ అవుతుందా? ఇక్కడ తీసుకున్నది సాధారణ ఆర్డినరీ ఇయర్ ఉన్నప్పుడు మనకు వచ్చేది కూడా ఆర్డినరీ ఇయర్ రావాలి. బట్ ఇక్కడ ఉన్నది ఏంటి?
లీప్ ఇయర్. అలాగే 24 అనేది కూడా 4లో పోతుంది కాబట్టి ఇది కూడా లీప్ ఇయర్. ఓకే, 26 అనేది పోతుందా, 28 అనేది పోతుందా చూడాలి. ఇప్పుడు 28 ఉంది, ఇది కూడా మనకు నార్మల్గా చెప్పాలంటే 4 టేబుల్లో పోతుంది, అంటే ఇది కూడా లీప్ ఇయర్, అంటే 4తో డివిజబుల్ అవుతుంది. బట్ 2026 అనేది డివిజబుల్ అవ్వట్లేదు, 26 అనేది 4 టేబుల్లో పోవట్లేదు. ఓకేనా, రిమైండర్ అనేది 0 రావట్లేదు 4 తోటి డివిజబుల్ చేస్తే. ఓకే, నాట్ కమింగ్ 0, అంటే ఇది 4 తోటి డివిజబుల్ కాదు కాబట్టి సాధారణ సంవత్సరం. మనకిచ్చిన ఇయర్, అడిగిన ఇయర్ బేస్ ఇయర్ ఆర్డినరీ సాధారణమైనప్పుడు ఆప్షన్లో కూడా ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అయ్యేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాంటి ఇయరే రావాలంటే అది కూడా ఆర్డినరీ లేదా సాధారణ సంవత్సరం కావాలి. అంటే ఇప్పుడు మనకిచ్చిన 4 ఆప్షన్స్లలో 3 ఆప్షన్స్ లీప్ ఇయర్స్ అయినాయి అండ్ ఓన్లీ 1 ఆన్సరే సాధారణమైంది కాబట్టి డైరెక్ట్ కళ్ళు మూసేసుకొని మనం ఈ సి ఆప్షన్ పెట్టేయచ్చు. ఒకవేళ కన్ఫ్యూజ్ చేసేలాగా 2 సాధారణ సంవత్సరాలు ఇచ్చినప్పుడు ప్రాబ్లం ఎలా చేయాలి సార్ అంటే 25 ఉంది, ఇది ఆర్డినరీయే, 26 ఉంది, ఇది ఆర్డినరీయే. ఎందుకు 25 అనేది 4 టేబుల్లో డివిజబుల్ కాదు, 26 అనేది 4 టేబుల్లో డివిజబుల్ కాదు. 4 తోటి డివిజబుల్ అయితేనే అవి లీప్ ఇయర్స్ అవుతాయి. ఇక్కడ 15 ఉంది, ఓకే, ఇక్కడ లీప్ ఇయర్ 2020 అనేది 2028 అనేది లీప్ ఇయర్, అంటే ఈ 2 ఆప్షన్స్ కాదు. మనకు అయ్యే స్కోప్ ఉన్నటువంటి ఆన్సర్స్ ఏంటి, బి ఆర్ సి. అప్పుడు మీకు ప్రొసీజర్ ఒకటి ఉంటుంది, దాని ప్రకారం చేయాలి, 3 or 4 minutes పడుతుంది. మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ను 1 minute కూడా చేసేయచ్చు. బట్ మీకు ఎగ్జామ్లో అటెండ్ చేసేటప్పుడు టైం ఎక్కువగా లేనప్పుడు 50-50కి కన్వర్ట్ చేసేసారు ఈ ఆన్సర్ అనేది. స్కోపు ఏదో ఒకటి పెట్టేసి రండి, ఈ బీఆర్సీ పెట్టేసి రండి. అంటే లక్ ఉంటే మీరు కరెక్ట్ ఆన్సర్ 2026 అనేది ఏదో పెట్టేయగలిగితే, కరెక్ట్ ఆన్సరే పెట్టేయగలిగితే మీకు పాయింట్ అనేది స్కోప్ ఉంటుంది. అంటే మీరు 25 విన్నింగ్ ఆపర్చునిటీని ఏదో ఒకటి పెట్టేసి నెగిటివ్ మార్కింగ్ లేనప్పుడు పెట్టేసేస్తే విన్నింగ్ ఆపర్చునిటీ 25 ఉన్నట్టు ఒక క్వశ్చన్కి. బట్ మీకు ఫస్ట్ది సెకండ్ది కాదని అంటే 50-50కి మీరు దాన్ని ఎక్కువ చేసేసుకున్నట్టే విన్నింగ్ స్కోప్ అనేది. ఓకే, మీకు టైం ఉంటే అప్పుడు చేయాల్సిన ప్రొసీజర్ ఏంటో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయాలనంటే ముందు మీరు గుర్తుంచుకోవాల్సింది, ఇంతకుముందు మనం మంత్స్కి సంబంధించిన, నెలలకు సంబంధించిన రిఫ్లెక్ట్ అయ్యేదే సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఫస్ట్ బేస్ ఇయర్ ఏంటి మనల్ని అడిగింది, అక్కడైతే మంత్ తీసుకుంటాం, ఇక్కడ ఇయర్ రిఫ్లెక్ట్ అయ్యేది అడుగుతున్నారు కాబట్టి ఇయరే తీసుకోవాలి. ఓకే, ఇయర్. బట్ ఇక్కడ తీసుకోవాల్సిన ప్యాటర్న్ ఏంటి, అక్కడ కూడా మంత్ ఏం చేసాం మనం, నెక్స్ట్ మంత్ నుంచి క్యాలిక్యులేట్ చేసాం, ఇక్కడ కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి తీసుకోవాలి. ఓకే, 2016. ఈ 2016 అనేది ఏంటి, లీప్ ఇయర్. ఓకే, 16 అనేది 4 టేబుల్లో పోతుంది కాబట్టి ఇది లీప్ ఇయర్ అవుతుంది. లీప్ ఇయర్కు ఉండే ఆడ్ డేస్ ఎన్ని, 2. నెక్స్ట్ 2017 ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి, 1 ఉంటుంది. ఎందుకు 17 అనేది 4 టేబుల్లో పోవట్లేదు కాబట్టి ఇది ఆర్డినరీ ఇయర్ అవుతుంది కాబట్టి లీప్ ఇయర్ ఓన్లీ 1 ఉంటుంది. బట్ మనం ఏం చేయాలి, పైన ఉన్న దాన్ని ఈ 1 ఆడ్ డే తోటి యాడ్ చేయాలి, అంటే ఎన్ని అవుతుంది, మొత్తం 3 అవుతుంది. నెక్స్ట్ 2018 అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఆర్డినరీ ఇయర్. అంటే మళ్ళీ ఏం చేయాలి, ఈ 3ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయాలి, ప్లస్ దేనికి యాడ్ చేయాలి, ఇక్కడ 2018లో ఉన్నటువంటి ఆడ్ డేస్కి యాడ్ చేయాలి, 4 వస్తుంది. నెక్స్ట్ 2019, ఇక్కడ కూడా ఇది 19 అనేది ఆర్డినరీ ఇయర్ అవుతుంది, 4 తోటి 19 అనేది డివిజబుల్ కాదు కాబట్టి. అండ్ మళ్ళీ ఈ 4 ఇక్కడ వేసేసుకొని ఇక్కడ 2019కి సంబంధించిన ఆడ్ డేస్ ఎన్నో దాంతో యాడ్ చేయాలి, 5 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 2020 అండ్ 2020 అనేది ఏంటి, లీప్ ఇయర్ కాబట్టి దీనికి ఉండే ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. ఓకే, ఈ మళ్ళీ 5 ఇక్కడ వేసేసుకొని 2020కి సంబంధించిన ఆడ్ డేస్ ఎన్నో ఇక్కడ రాసేసుకొని మళ్ళీ యాడ్ చేయాల్సి ఉంటుంది, టోటల్ 7 వస్తుంది. అండ్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇంతకుముందు మంత్ లాగానే కూడా ఇక్కడ కూడా 7 అనేది వచ్చింది మనకు ఆన్సర్. 7/7 వేసేసుకుంటే రిమైండర్ అనేది, శేషం అనేది 0 వస్తుంది మనకు. 7 1 7, శేషం అనేది 0 వస్తుంది, అంటే డివిజబుల్ అవుతుంది. మనం 2 ప్రాపర్టీస్ అప్పుడు చెప్పుకున్నాం, మనం నోట్ అని రాసుకోవడం కూడా జరిగింది. దాంట్లో సెకండ్ వన్ను మనం
క్యాలిక్యులేట్ చేయగలిగాం, ఓకే, దాన్ని సక్సీడ్ అయ్యాం. బట్ ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, ఇక్కడ కూడా అలాంటిదే ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. ఏంటి ఇక్కడ ఇచ్చిన ఇయర్ ఏంటి, బేస్ ఇయర్ అనేది సాధారణ సంవత్సరం. ఇక్కడ 7/7 వేసుకొని రిమైండర్ 0 వస్తుందంటే ఓకే వేస్తుందనంటే మరి ఇక్కడ వచ్చే ఇయర్ కూడా మనం తీసుకున్న ఇయర్ కూడా సాధారణ సంవత్సరం అయి ఉండాలి. మరి 2020 అనేది సాధారణ సంవత్సరమా కాదు అంటే ఇక్కడితో మనం ఆపకూడదు, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవాలి. మరి ఇక్కడ సార్ మరి 7 దాకా వచ్చినాక కంటిన్యూ చేసి మరి 3కి 4కి 5కి కూడా వేయచ్చుగా అంటే ఇప్పుడు 3 ఉంది, 3ని 7 తోటి డివిజన్ చేస్తే బై 7 చేస్తే రిమైండర్ అనేది 0 వస్తుందా, రాదు. అండ్ 4 కూడా రిమైండర్ 0 వస్తుందా, రాదు. 4/7 చేస్తే వస్తుందా, రాదు. అండ్ 5/7 చేస్తే కూడా మనకు రిమైండర్ 0 వస్తుందా, రాదు. 7/7 చేస్తే రిమైండర్ 0 వస్తుంది. అలా రిమైండర్ 0 వచ్చేదాకా బై 7 చేస్తే రిమైండర్ 0 వచ్చేదాకా చేసుకుంటూ వెళ్ళాలి. అది అలా చేసుకున్నాక మళ్ళీ ఆ ఇయర్ అనేది బేస్ ఇయర్ తోటి మ్యాచ్ అవుతుందా అంటే సాధారణ సంవత్సరం అయితే సాధారణ సంవత్సరం, ఒకవేళ అడిగింది లీప్ ఇయర్ అయితే లీప్ ఇయర్ తోటి మ్యాచ్ అవుతుందా అనేది చెక్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక కండిషన్ సక్సీడ్ అయినా కూడా ఫస్ట్ కండిషన్ మెయిన్ కండిషన్ ఏంటి, 2 ఇయర్లు బేస్ ఇయర్లు అనేవి లీప్ అయితే లీప్ అవ్వాలి, లేదు అంటే సాధారణం అయితే సాధారణం అవ్వాలి. మళ్ళీ ఇక్కడ అడిగింది ఏంటి, సాధారణ సంవత్సరం. సో మనకి ఇక్కడ కావాల్సింది కూడా సాధారణ సంవత్సరంలోనే ఈ బై 7 తోటి రిమైండర్ అనేది 0 కావాలి. బట్ ఇక్కడ లీప్ ఇయర్ తోటి 0 అయింది కాబట్టి ఇది తీసుకోకూడదు. నెక్స్ట్ ఏం వెళ్ళాలి, 2021 నెక్స్ట్ ఇయర్. అండ్ 21 అనేది ఏంటి, ఆడ్ కాబట్టి ఇక్కడ 21 అనేది ఏంటి 4 తోటి డివిజబుల్ కాదు కాబట్టి 2021 అనేది లీప్ ఇయర్ కాదు కాబట్టి ఆడ్ డే 1 వస్తుంది. మళ్ళీ ఈ 7ని తీసుకొచ్చి ఇక్కడ రాసేసుకొని ఈ 2021 ఈ సాధారణ ఇయర్కి సంబంధించిన ఆడ్ డే వేసేసి ప్లస్ చేయాలి, 8 వస్తుంది. 8/7 రిమైండర్ 0 వస్తుందా, శేషం 0 వస్తుందా, రాదు. సో మళ్ళీ నెక్స్ట్ స్టెప్ 2022. ఓకే 2022 మళ్ళీ ఇక్కడ 22 అనేది ఏంటి లీప్ ఇయర్ కాదు. ఓకే మళ్ళీ 1 వస్తుంది, ఈ 8 ఇక్కడ వేసేసుకోవాలి. 8 ప్లస్ 2022కు సంబంధించినటువంటి ఆడ్ డే 1 = 9 వస్తుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ అక్కడ నుంచి 2023. ఓకే 2023 ఇది కూడా సాధారణ సంవత్సరం. ఓకే సాధారణ సంవత్సరం కాబట్టి ఆడ్ డే 1 వస్తుంది. మళ్ళీ 9 ప్లస్ ఈ 2023కి సంబంధించినటువంటి ఆడ్ డే 10. అండ్ నెక్స్ట్ 2024 అనేది ఏంటి, మరి ఇక్కడ చూసినట్టయితే 24 అనేది 4 టేబుల్లో పోతుంది కాబట్టి ఈ 2024 టోటల్ కూడా ఏంటి లీప్ ఇయర్. అండ్ లీప్ ఇయర్కి మనం ఇచ్చేటువంటి ఆడ్ డేస్ ఎన్ని 2 వస్తాయి కాబట్టి 2 ఇక్కడ 2024 అనేది లీప్ ఇయర్ కాబట్టి ఆడ్ డేస్ అనేవి 2 వస్తాయి. అండ్ మనకు 2023 వరకు యాడ్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంత 10 ప్లస్ అండ్ ఈ 2024కు సంబంధించిన ఆడ్ డేస్ లీప్ ఇయర్కి సంబంధించిన ఆడ్ డేస్ 10 ప్లస్ 2 టోటల్ ఎన్ని వస్తున్నాయి 12 వస్తున్నాయి. బట్ ఈ 12 అనేది 7 తోటి డివిజన్ చేస్తే మనకు రావట్లేదు అంటే నెక్స్ట్ ప్రొసీజర్కి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవాలి. 2025 అనేది ఆర్డినరీ కాబట్టి ఆడ్ డే 1 అండ్ ఈ 12 ప్లస్ ఈ 1 = 13 వస్తుంది. అండ్ నెక్స్ట్ 2026 ఇక్కడ మనకు మళ్ళీ ఆడ్ డే అనేది 1 ఉంది. ఓకే నెక్స్ట్ ఈ 13 పైన 13 మళ్ళీ ఇక్కడ యాడ్ చేసి ఇక్కడ 2026కి సంబంధించిన ఆడ్ డే ఎన్ని 1. ఎందుకు ఇది సాధారణ సంవత్సరం కాబట్టి ఒకటే ఆడ్ డే ఉంటుంది. టోటల్ 14. అండ్ ఈ 14 అనేది 4 మన 7 టేబుల్లో డివిజబుల్ అవుతుంది. ఓకేనా 14 అనేది 7 తోటి డివిజబుల్ అవుతుంది. ఓకే అండ్ రిమైండర్ ఆల్సో 0 వస్తుంది. అంటే ఏంటి ఇక్కడ 7 తోటి 14ని డివిజన్ చేస్తే 7 2 జా 14 0 శేషం 0 రిమైండర్ అన్న శేషం అన్న ఒకటే. అంటే కొంతమంది ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఉండరు, వాళ్ళ కోసమని నేను ఇలా కొంచెం కింది స్థాయి దాకా దిగి చెప్పాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ మనకు 7 తోటి డివిజబుల్ అయ్యేలాగా ఎక్కడ వచ్చింది 2026 దగ్గర వచ్చింది. ఓకే మళ్ళీ 2026 దగ్గర మళ్ళీ 7 తోటి డివిజబుల్ అయ్యేలాగా వచ్చేసింది, రిమైండర్ 0 వచ్చేలాగా వచ్చేసింది. అంటే సెకండ్ ప్రాపర్టీ మనం అనేది ఓకే సక్సీడ్ అయ్యాం. బట్ ఫస్ట్ ఏంటి లీప్ ఇయర్ అయితే లీప్ ఇయర్ ఉండాలి బేస్ ఇయర్, అదే ఒకవేళ బేస్ ఇయర్ ఆర్డినరీ ఇయర్ అయితే ఆర్డినరీ ఇయర్ ఉండాలి. 2015 అనేది ఏంటి
ఆర్డినరీ ఇయర్, సాధారణ సంవత్సరం. అండ్ ఇక్కడ మనం ఫైనల్గా స్టెప్ ఎక్కడ ఆగిపోయాం, 2026 దగ్గర ఆగిపోయాం. అండ్ 2026 కూడా ఏంటి, ఆర్డినరీ ఇయర్, సాధారణ సంవత్సరం. 26 అనేది 4 తోటి డివిజబుల్ కాదు. ఓకే, అందుకే ఇది కూడా సాధారణ సంవత్సరం అయిపోతుంది. అండ్ ఆన్సర్ మనం 2026 పెట్టేయాలి. ఓకే, ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఆర్డినరీ ఇయర్ అయితే ఆన్సర్లో కూడా రిఫ్లెక్ట్ అయ్యే ఇయర్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రిఫ్లెక్ట్ కావాలని అంటే డేస్ పెరగద్దు, కాబట్టి లీప్ ఇయర్ అయితే ఒక డే పెరుగుతుంది, కాబట్టి ఆర్డినరీ ఇయర్ ఉంటే బేస్లో అది కూడా ఆన్సర్లో ఆర్డినరీ ఇయర్ ఉంటుంది. ఇక్కడ 25 ఉంది, 26 ఉంది, రెండు ఆర్డినరీ ఇయర్సే. కన్ఫ్యూజ్ అయినప్పుడు ఇలా ప్రొసీజర్ అంతా వేయాలి అన్నీ. మరి మనకు 3 లీప్ ఇయర్స్ ఇచ్చేసి ఇంతకుముందులాగా ఒక ఆర్డినరీ ఇయర్ ఇచ్చేస్తే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ కళ్ళు మూసుకొని బ్లైండ్గా పెట్టేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ సేమ్ అలాంటిదే. 2005ని పోలిన ఇయర్ ఆ తర్వాత ఎప్పుడు వస్తుంది, ఏ ఇయర్ దగ్గర వస్తుంది? మనం గుర్తుంచుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటి, 2005 ఫస్ట్ పాయింట్. అంటే ఇది సాధారణ సంవత్సరమా, ఆర్డినరీ ఇయరా, లీప్ ఇయరా? సాధారణ సంవత్సరం, ఆర్డినరీ ఇయర్. ఓకే, గుర్తుంచేసుకోండి. అంటే మనకు ఆన్సర్లో రావాల్సింది కూడా ఆర్డినరీ ఇయర్ అవ్వాలి. ఆన్సర్లో ఆర్డినరీ ఇయర్ ఉండాలి, 100% ఆర్డినరీ ఇయర్ ఉండాలి. ఓకే, ఆన్సర్లో ఖచ్చితంగా. అండ్ ఏమై ఉండాలి, అది 7 తోటి, సెకండ్ పాయింట్, 7 తోటి డివిజబుల్ అవ్వాలి. అంటే 7 తోటి డివిజబుల్ అవ్వాలంటే ఏంటి, ఆర్ ఈక్వల్ టు రిమైండర్ ఈక్వల్ టు 0 ఉండాలి. అంటే శేషం ఈక్వల్ టు 0 రావాలి. ఓకేనా, అన్నీ యాడ్ చేసిన తర్వాత వచ్చే ఆన్సర్. అయితే 2005 కాబట్టి మనం ఏం చేయాలి, జనరల్ ప్రొసీజర్లో నెక్స్ట్ ఇయర్ నుంచి కౌంట్ చేయాలి. 2006 తీసుకోవాలి. 2006 అనేది ఏంటి మరి, నార్మల్గా ఆర్డినరీ ఇయర్ 1. ఓకే, ఆర్డినరీ ఇయర్కి ఉండేటువంటి మనం పెట్టేటువంటి ఆడ్ డేస్ ఎన్ని, 1. నెక్స్ట్ 2007, మరి 2007 కూడా ఏంటి, ఆర్డినరీ ఇయరే. అండ్ ఇప్పుడు ఏం చేయాలి, ఈ 1 పైన ఉన్న 1 ఇక్కడ వేసేసుకొని ఆన్సర్ ఎంత ఉంటే అంత వేసేయాలి. 7 ఉంటే 7, 3 ఉంటే 3, ఏదైనా కూడా స్టెప్ బై స్టెప్ 1 ఇక్కడ వేసేసుకొని ఈ 2007కి సంబంధించిన ఆడ్ డే ప్లస్ చేయాలి దీనికి. ఓకే, 2 వచ్చేసింది. నెక్స్ట్ 2008, ఇదేంటి మరి, 8 అనేది 4 టేబుల్లో డివిజబుల్ అవుతుంది. 08 అనేది, 08 అంటే ఏంటి, నథింగ్ బట్ 8 అన్నట్టే. ఓకే, ఇది 4 డివిజబుల్ అవుతుంది కాబట్టి అంటే ఇది ఏమి ఇయర్, లీప్ ఇయర్ అవుతుంది. అంటే దీని ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. ఆ పైన 2ని ఇక్కడ వేసేసుకొని యాడ్ చేయగా వచ్చిన 2ని ఇక్కడ వేసేసుకొని యాజ్ వెల్ యాజ్ ఈ 2008లో ఉన్నటువంటి ఆడ్ డేస్ 2ని ఇక్కడ రాసేసుకొని టోటల్ 4 వేసేయాలి. నెక్స్ట్ 2009లో ఉన్నటువంటి ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి, ఇది సాధారణ సంవత్సరం కాబట్టి ఒకటే ఉంటుంది. అండ్ ఈ పైన 4ను కింద వేసేసుకొని ప్లస్ ఈ 2009 ఆడ్ డేని మళ్ళీ యాడ్ చేయాలి, 5 వస్తుంది. అండ్ నెక్స్ట్ 2010 అనేది కూడా ఆర్డినరీ ఇయరే. మళ్ళీ 5 పైన 5ని కింద వేసేసుకొని ఈ 2010కు సంబంధించిన ఆడ్ డేని యాడ్ చేయాలి, 6. నెక్స్ట్ 2011 కూడా ఆర్డినరీ ఇయరే, 1 వస్తుంది. అండ్ ఇప్పుడు పైన 6ని కింద వేసేసుకొని 2011కు సంబంధించిన ఆడ్ డే వేయాలి. ఏంటి 2011కు సంబంధించిన ఆడ్ డే, 1 అంటే 7 వస్తుంది. అండ్ ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ ఏం చూడాలి, ఆర్డినరీ ఇయర్ అయి ఉండాలి. 2011 అనేది ఆర్డినరీ ఇయరే, 2005 బేస్ ఇయర్ కూడా ఆర్డినరీ ఇయరే మనల్ని అడిగింది. అండ్ సెకండ్ పాయింట్ ఏమై ఉండాలి, ఆన్సర్ అనేది యాడ్ చేయగా టోటల్గా వచ్చే ఆన్సర్ అనేది 7తో డివిజబుల్ అయి ఉండాలి. 7/7 అని అంటే ఏంటి, 1 వస్తుంది. ఆర్ ఈక్వల్ టు రిమైండర్ ఈక్వల్ టు 0 వస్తుంది. అంటే 7 తోటి డివిజబుల్ అవుతుంది. రెండు కండిషన్ కూడా ఓకే చేస్తుంది కాబట్టి ఆన్సర్ డైరెక్ట్ ఏం పెట్టేసేయచ్చు, 2011 పెట్టేసేయచ్చు. దట్స్ ఇట్ ఆన్సర్. నెక్స్ట్ అలాంటిదే ఇది కూడా, ఈ ప్రాబ్లమ్ని మీరు ట్రై చేయండి. ఆన్సర్ అనేది 2019 వస్తుంది, సేమ్ ఇంతకుముందులానే. ఇది బేసి ఏంటి, ఇది ఆర్డినరీ ఇయర్, సాధారణ సంవత్సరం. 2019 కూడా ఆర్డినరీ, సాధారణ సంవత్సరం. అంటే అక్కడ సేమ్ ఇయర్ అవుతుంది. ఓకేనా, గుర్తుంచుకోండి. అంటే ఆ లాస్ట్లో కూడా వచ్చే ఆన్సర్ కూడా 7 తోటి డివిజబుల్ అవుతుంది. అంటే రిమైండర్ అనేది 0 వస్తుంది. ఈ ప్రొసీజర్ తోటి జనరల్గా ట్రై చేయండి, ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇవేమిటో, ఇవన్నీ కండిషన్స్ అన్నట్టు. నార్మల్గా ఇవి ఇందులోనే ఉండేటువంటి ఇన్ డెప్త్ క్వశ్చన్స్. ఇచ్చిన సంవత్సరం లీప్ ఇయర్ అయినా
దానికి 28 కలపగా వచ్చేది సేమ్ లీప్ ఇయర్ అవుతుంది. యాక్చువల్గా ఇంతకుముందు మనం క్వశ్చన్స్ చూసాం, సాధారణ సంవత్సరాలు ఆర్డినరీ ఇయర్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూసాం. అదే ఆర్డినరీ ఇయర్ ప్లేస్లో నార్మల్గా అంటే ఇప్పుడు 2015 అని 2005 అని ఇంతకుముందు ప్రాబ్లమ్స్ చూసాం. ఇవి ఆర్డినరీ ఇయర్స్, సాధారణ సంవత్సరాలు. అదే వాటి ప్లేస్లో మనం 2016, మరి 16 అనేది ఏంటి, ఆర్డినరీ ఇయరా కాదు, లీప్ ఇయర్. అంటే ఇలాంటి లీప్ సంవత్సరాలకు సంబంధించిన ఇయర్ ఇచ్చి ఎగ్జాక్ట్గా ఇలానే రిఫ్లెక్ట్ అయ్యే మళ్ళీ ఇంకో ఇయర్ ఎక్కడ వస్తుంది అని అడిగినప్పుడు వాటికి ఉండే ప్రొసీజర్ ఏంటంటే ఈ లీప్ ఇయర్కి 28 యాడ్ చేయాలి. ఓకేనా, 28 యాడ్ చేయాలి. యాడ్ చేయగా వచ్చే ఆన్సరే డైరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. వీటికి సంబంధించిన కండిషన్ ఒక్కొక్కటి మనం అండర్లైన్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోదాం. అయితే ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇచ్చిన సంవత్సరం లీప్ ఇయర్ అయినా కండిషన్ అది, దెన్ దానికి మనం 28 కలపగా వచ్చేదే సేమ్ లీప్ ఇయర్ అవుతుంది. ఓకే, బట్ కండిషన్ ఏంటి, వాటి మధ్య 7 లీప్ ఇయర్స్ ఉండాలట. ఓకే, దీన్ని ఒకసారి చూద్దాం. మీరు అంతగా థింక్ చేయాల్సిన అవసరం లేదు, ఎగ్జాంపుల్ వింటే మీకు అర్థమైపోతుంది. ఓకే, 2012ను పోలిన సంవత్సరం ఆ తర్వాత ఎప్పుడు వస్తుంది? ముందు 2012 ఏం ఇయర్, సాధారణ సంవత్సరమా లీప్ ఇయరా ఫైండ్ అవుట్ చేయాలి. 2012 ఈ 10 డిజిట్స్ 10th ప్లేస్లో ఉన్నటువంటి 10ల స్థానంలో ఉన్నటువంటి 12 అనేది 4 తోటి డివిజబుల్ అవుతుంది. 4 3 12, 4 3 12 వస్తుంది. అంటే రిమైండర్ అనేది 0 అవుతుంది. అంటే ఈ 2012 అనేది ఏంటి, లీప్ ఇయర్. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ ఒకటి ఫైండ్ అవుట్ చేసాం అంటే ఆన్సర్లో వచ్చే ఇయర్ కూడా లీప్ ఇయర్ అవుతుంది. ఫస్ట్ ప్రొసీజర్ ప్రకారం మనం ఏం చేయాలి, ఇంతకుముందు చూసిన డైరెక్ట్ కండిషన్. యాక్చువల్గా ఇలా కాకుండా మనం ఇంతకుముందు చేసినట్టే 2012 అంటే నెక్స్ట్ 2013 నుంచి ఇలా యాడ్ చేసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. 2014 1, నెక్స్ట్ ఈ పైన ఉన్న 1 కింద వేసేసి ఈ 2014 ఆడ్ డేస్ మళ్ళీ 1 ఈక్వల్ టు 2 ఇలా వేసేసుకుంటూ వెళ్ళొచ్చు. బట్ ఇదంతా జనరల్గా లీప్ ఇయర్స్కి షార్ట్ కట్ ఉంది కాబట్టి షార్ట్ కట్ ఉన్నప్పుడు మనం ఇంత పెద్ద ప్రొసీజర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదేంటి, 28 యాడ్ చేయాలి అనేది షార్ట్ కట్ మనం చూసుకున్నాం. 28 యాడ్ చేస్తున్నాం. ఇక్కడ 28 యాడ్ చేసినప్పుడు మనకు 2 + 8 10, మళ్ళీ 1 + 2 + 1 4 0 2 0 4. ఓకే, అంటే ఇదే ఆన్సర్ అట. బట్ కండిషన్ ఒకటి చెప్పడం జరిగింది. కండిషన్ ఏంటి, ఇచ్చిన బేస్ ఇయర్ అంటే 2012 అండ్ వచ్చే ఆన్సర్ అంటే 2040, ఈ రెండింటి మధ్యలో 7 లీప్ ఇయర్స్ ఉండాలి అని చెప్పడం జరిగింది. అది ఉందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. ముందు 2012, ఓకే, నెక్స్ట్ 2040, సెంచరీ ఏం చేంజ్ కాలే, అన్నీ 2000లోనే ఉన్నాయి. ఓకే, అండ్ ఇక్కడ 12 అనేది ఎక్కడ పోతుంది, 4 టేబుల్లో 4 3 12, అండ్ 40 అనేది ఎక్కడ వెళ్తుంది, 4 10 ఎంత 40. అయితే ఇక్కడ మధ్యలో ఉన్న వాటిని మైనస్ చేయండి, 7 వస్తే మధ్యలో 7 ఇయర్స్ ఉన్నట్టే. ఓకే, 10 - 3 ఈక్వల్ టు ఎంత, 7 వస్తుంది. అంటే 7 లీప్ ఇయర్స్ ఉన్నట్టే. దట్స్ ఇట్. మనం మొత్తం కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. 2012 లీప్ ఇయర్. ఓకే, 2012 అంటే మళ్ళీ 16లో లీప్ ఇయర్ వస్తుంది, మళ్ళీ 20లో వస్తుంది, మళ్ళీ 24లో వస్తుంది, 28లో వస్తుంది. ఇవన్నీ వేసుకొని 40 దాకా వేసుకుంటూ వెళ్ళి మధ్యలో ఉన్న వాటిని 1 2 3 4 5 6 అని ఇలా కౌంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్గా ఇలా షార్ట్ కట్ 12 4 3 12 40 4 10 40. ఓకే, ఈ మధ్యలో ఉన్నటువంటి వాటిని మైనస్ చేస్తే సరిపోతుంది. 10 - 3 7 లీప్ ఇయర్ వస్తుంది. బట్ ఇది సేమ్ సెంచరీలో ఉన్నప్పుడు అలా చేసుకోవాలి. అంటే ఇది 7 లీప్ ఇయర్స్ కూడా ఉన్నది. కండిషన్ కూడా మనం ఓకే వేసింది. అంటే ఆన్సర్ ఏంటి, డైరెక్ట్ 2040. ఓకే, నెక్స్ట్ ఈ కండిషన్ అయిపోయింది. మనం ఫస్ట్ కండిషన్ అనేది చేసినాం. నెక్స్ట్ కండిషన్ ఏంటి, ఇక్కడ చూడండి. ఒకవేళ 28 కలిపాక నెక్స్ట్ సెంచరీ క్రాస్ అయితే, ఇంతకుముందు చూసుకుంటే మనకు అక్కడ ఏమైందనంటే 2012 ఇచ్చిన ఇయర్ అండ్ 2040 వచ్చింది. అక్కడ సెంచరీ క్రాస్ కాలేదు, అంటే రెండు కూడా 2000లోనే ఉన్నాయి. ఒకవేళ క్రాస్ అయితే క్వశ్చన్ అనేది, ఒకవేళ క్రాస్ అయితే యాడ్ చేసిన తర్వాత 28 యాడ్ చేసిన తర్వాత క్రాస్ అయితే అప్పుడు ఏం చేయాలి, ఆ క్రాస్ అయిన సెంచరీ లీప్ ఇయర్ అయితే కలిపి చెప్పవచ్చట. అంటే క్రాస్ అయిన బార్డర్ ఉంటుందిగా, అది లీప్ ఇయర్ అయితే ఓకే.
లేదని అంటే సాధారణ మెథడ్తో చేయాలి. ప్రాబ్లం చూస్తే అర్థమవుతుంది. 1992 ఉంది. 92 ఇది 4 టేబుల్లో పోతుందా చూడండి. 2 జా 8 1 12 పోతుంది. అంటే ఈ 92 ఏంటి లీప్ ఇయర్. దట్స్ ఇట్, అయిపోయింది. అంటే ఇప్పుడు మనకు లీప్ ఇయర్కి ఉన్నటువంటి కండిషన్ ఏంటి, 28 యాడ్ చేయాలి. ఓకేనా, లీప్ ఇయర్కి నార్మల్గా 92, దీనికి 28 యాడ్ చేస్తున్నా. 10 9 ప్లస్ 1 10 12 10 2 ఆన్సర్ ఎంత వచ్చింది, 2020 వచ్చింది. అండ్ ఇక్కడ మనకు ఉన్నటువంటి కండిషన్ ఏంటి, 92 నుంచి 2020 ఈ రెండింటి మధ్యలో ఎన్ని ఉండాలి, 7 లీప్ ఇయర్స్ ఉండాలి. ఓకేనా, అది కండిషన్. మరి ఈ కండిషన్ ఇది సక్సీడ్ అవుతుందా ఒకసారి చెక్ చేద్దాం. యాక్చువల్గా ఏమని అన్నారు, సెంచరీ క్రాస్ అయితే ఆ సెంచరీ కూడా లీప్ ఇయర్ అయి ఉండాలి అని అన్నాడు. 2000 సెంచరీ ఎంటర్ అవుతుంది. ఈ 2000 సంవత్సరం కూడా ఏంటి లీప్ ఇయరే, ఇది కన్సిడర్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ 92 నుంచి 2000 వచ్చే వరకు ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. 92 4 ముళ్ళ 12 1 4 నాళ్ళ 16 96 2 2000 3. అండ్ 2000 నుంచి 2020కి వచ్చే వరకు 4 5 20 5 5 5 అంటే 5లో ఆల్రెడీ మళ్ళీ 2000 కూడా ఇంక్లూడ్ అయింది కాబట్టి 4 అన్నట్టే. 4 + 3 ఎంత అవుతున్నాయి, మళ్ళీ 7 అవుతున్నాయి. అంటే ఆ కండిషన్ కూడా ఓకే వేసింది. అండ్ ఈ 2000 కూడా లీప్ ఇయర్ అయింది. అంటే రెండు కండిషన్స్ని కూడా ఓకే వేసింది కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ రైటే. 2020 అనేది రైట్ ఆన్సర్. 1992 పోలిన సంవత్సరం ఆ తర్వాత ఎప్పుడు వస్తుంది, 2020లో వస్తుంది. ఓకే, కన్ఫ్యూజ్ కాకండి. ఇంకో ప్రాబ్లం కూడా ఉంది, దాన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్, లేదంటే సాధారణ మెథడ్తో చేయాలి అని అన్నాం. దీన్ని ఒకసారి చూద్దాం. 2092 ఇదేంటి, మళ్ళీ 92 అనేది 4 తోటి చేసేసుకుంటే మనకు 2 జా 8 1 2 అంటే ఇది లీప్ ఇయరే. 2092 అనేది లీప్ ఇయర్. ఓకే, లీప్ ఇయర్ అవుతుంది. అండ్ 2092 లీప్ ఇయర్ అని అంటే మనం ఏం చేయాలి, నార్మల్గా 2092 28 యాడ్ చేయాలి. 12 1 అంటే ఇక్కడ ఏమొస్తుంది, 2120 వస్తుంది. అంటే ఏ సెంచరీలోకి ఎంటర్ అయింది అది ఇంపార్టెంట్. ఇంతకుముందు 2000లోకి అయింది, బట్ ఇక్కడ 2100. ఓకేనా, 21. మరి 2100 అనేది లీప్ ఇయరా? దీన్ని టోటల్గా 4 తోటి వేసి చూడండి ఒకసారి, మనకు రిమైండర్ అనేది 0 రాదు. అంటే ఇది లీప్ ఇయర్ అవుతుందా? లీప్ ఇయర్ కాదు, సాధారణ సంవత్సరం. అంటే చేంజ్ అవుతున్నప్పుడు సాధారణ సంవత్సరం వస్తుంది సెంచరీ చేంజ్ అయ్యేటప్పుడు. అంటే ఈ మెథడ్ పనిచేయదు. అంటే ఈ మెథడ్ పనిచేయట్లేదు ఈ లీప్ ఇయర్కి అని అంటే ఏం చేయాలి, జనరల్ ప్రొసీజర్ చేయాలి. జనరల్ ప్రొసీజర్ ఏంటి, ఇది లీప్ ఇయరే. నెక్స్ట్ వచ్చేది 93 నుంచి కౌంట్ చేయాలి. 93 అనేది సాధారణ సంవత్సరం 1. నెక్స్ట్ 94 1 + 1 2. నెక్స్ట్ 95 1 2 + 1 3. నెక్స్ట్ 96 2, ఎందుకు లీప్ ఇయర్ కాబట్టి 3 + 2 5. నెక్స్ట్ 97 1 ఆర్డినరీ ఇయర్ కాబట్టి 5 + 1 6. నెక్స్ట్ 98. మరి ఇక్కడ 7 వస్తుంది, 7 టేబుల్లో పోతుంది, 7తో డివిజబుల్ అవుతుంది. మరి ఇది తీసుకోవచ్చా? బట్ 98 అనేది లీప్ ఇయర్ కాదు కాబట్టి సెకండ్ కండిషన్ ఓకే చేయట్లేదు కాబట్టి ఈ ఇయర్ను తీసుకోవద్దు. అంటే 2098 అనేది కాదు. నెక్స్ట్ ఏంటి, 99 నాట్ ఏ లీప్ ఇయర్ కాబట్టి 1. నెక్స్ట్ 7 + 1 8. నెక్స్ట్ 2000 1
2000కి ఏం చేయాలి 2 వస్తుంది, ఎందుకంటే అది లీప్ ఇయర్ కాబట్టి 8 + 2 10. నెక్స్ట్ 2001 ఆర్డినరీ 1 10 + 1 11. అండ్ 2002 ఆర్డినరీ 1 11 + 1 12. 2003 ఆర్డినరీ 1 12 + 1 13. అండ్ 2004 ఆర్డినరీ కాదు, ఇక్కడ 4 అనేది మరి 2004 అనేది ఏంటి లీప్ ఇయర్ అవుతుంది. ఓకే, లీప్ ఇయర్ కాబట్టి 2 వస్తుంది, అంటే 2 వచ్చాయంటే ఏంటి 13 + 2 = 15. ఓకే, ఇక్కడ మనం ఎక్కడ అయిపోయాం 2004 దగ్గర అయిపోయాం. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. 4 దగ్గర మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఎంత 15. నెక్స్ట్ 5 అనేది ఆడ్ కాబట్టి 1 ప్లస్ ఈ పైన ఉన్నటువంటి 15 16. నెక్స్ట్ 6 అనేది మరి ఇక్కడ ఆర్డినరీ కాబట్టి 1 ప్లస్ ఈ 16 పైన ఉన్న 16 17. నెక్స్ట్ 7 అనేది కూడా ఆర్డినరీ ఇయర్ 1 ప్లస్ పైన ఉన్న 17 18. నెక్స్ట్ 8 అనేది లీప్ ఇయర్ కాబట్టి 2 + 18 = 20 వస్తుంది మనకు 23. 12 2 + 23 = 25. 13 1 + 25 = 26. 7 టేబుల్లో పోవట్లేదు. ఓకే, నెక్స్ట్ 14 1 + 26 27. 15 1 + 27 28. 15 అనేది మరి ఆర్డినరీ ఇయర్ అవుతుంది, లీప్ ఇయర్ అవ్వట్లేదు. అండ్ ఇక్కడ మనకు వచ్చేటువంటి ఆన్సర్ 2020 దగ్గర వస్తుంది. మీరంతా జనరల్గా ఈ ప్రొసీజర్ ఒకసారి చేసేసుకుంటూ వెళ్ళండి. 2020 అనేది లీప్ ఇయర్ కాబట్టి 2, ఆ 19 వరకు యాడ్ చేస్తే వచ్చినటువంటి వాల్యూ 33. ఈ 33 ప్లస్ ఈ 2020కి సంబంధించిన 2 ఆడ్ డేట్స్ని యాడ్ చేస్తే మనకు 35 వస్తుంది. అండ్ ఇక్కడ 2020 లీప్ ఇయరే, 2092 కూడా మనకు లీప్ ఇయరే. అండ్ ఈ వచ్చిన ఆన్సర్ అనేది 7 తోటి డివిజబుల్ కావాలి. 35 అనేది 7 తోటి డివిజబుల్ అవుతుంది, 5లో పోతుంది, రిమైండర్ అనేది 0 వస్తుంది. 7 5 35. ఓకే, అంటే ఇక్కడ 2092ను పోలినటువంటి ఇయర్ మళ్ళీ ఎక్కడ వస్తుంది 2020లో వస్తుంది. ఓకే, అంటే ఎక్కడ మనకు అప్పుడు మనం చూసినటువంటి ప్రొసీజర్ ప్రకారం ఏం చేయడం జరిగింది 28 యాడ్ చేస్తే 2092కు 28 యాడ్ చేస్తే 2120 వచ్చింది. అంటే 2120 ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళడం జరిగింది. వెనక్కి వెళ్ళగా వచ్చినటువంటి ఆన్సరే ఇది. అంటే మనం క్రాస్ అయిన ఇయర్ అనేది లీప్ ఇయర్ కానట్టయితే 2100 అనేది లీప్ ఇయర్ కాదు కాబట్టి మళ్ళీ జనరల్ ప్రొసీజర్లో చేసుకుంటూ వెళ్ళిపోవాల్సి వచ్చింది. మీరు ఇది బాగా ప్రాక్టీస్ చేస్తే చూడడానికి ఇంత పెద్దగా ఉన్న దీంట్లో ఉండే మెథడ్ చాలా చిన్నది కాబట్టి ఈజీగానే చేయగలుగుతారు. ఓకే, దిస్ ఈజ్ ఇట్. థ్యాంక్స్ ఫర్ లెర్నింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇఫ్ యూ లైక్ ద వీడియో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీరు షేర్ చేసే ఒక్కో వీడియో కూడా మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్.